అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. నైరుతి రుతుపవనాలు విస్తరించడం, వర్షాలు మొదలైన క్రమంలో రైతులు పంట సాగుకు సిద్ధమవుతున్నారు. పంటకు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాలు అందించే సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తుండగా త్వరలో పొలం పనులు మొదలు కానుండటంతో 23వ విడత నిధుల కోసం ఆసక్తితో చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయని నిరీక్షిస్తున్నారు. అయితే రైతుల నిరీక్షణకు తెరపడినట్లే చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న 23వ విడత నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. మోదీ ప్రభుత్వం అకౌంట్లో ఎప్పుడు వేనుందనే విషయం క్లారిటీ వచ్చేసింది. పీఎం కిసాన్ 22వ విడతను మార్చిలో ప్రధాని మోదీ విడుదల చేశారు. అయితే 23వ విడతను కూడా జమ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. జూలై మధ్యవారంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఏడాదికి 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి వీటిని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నిబంధన ప్రకారం చూసుకుంటే మార్చిలో 22వ విడత సంబంధించారు. అక్కడి నుంచి 4 నెలల తర్వాత అంటే జూన్తో గడువు ముగుస్తుంది. దీంతో జూలైలో 23వ విడత నగదును కేంద్రం పంపిణీ చేయగలదని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ గత చరిత్రను పరిశీలిస్తే జూలైలో అకౌంట్లో పడొచ్చని చెప్తున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు అకౌంట్లో పడాలంటే ఈ కేవైసీ నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. భూమి కేటాయింపు ధృవీకరణను నిర్వహించాలి. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ అనుసంధానం, బ్యాంక్ కేవైసీ, బ్యాంక్తో ఎన్పీసీఐ అనుసంధానం వంటివి పూర్తి చేసి ఉండాలి. పెండింగ్ లో ఉంటే అకౌంట్లో డబ్బులు పడవు. వీటిని చేయని లబ్ధిదారులు 23వ విడత పడేలోపు కంప్లీట్ చేయాలి. అప్పుడే అకౌంట్లలో డబ్బులు పడతాయి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ కేవైసీ పూర్తయిందా, బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్ పూర్తయిందా లాంటి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అనంతరం పెండింగ్ లో ఉండి సరిచేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్ సాయంతో కూడా డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచి అన్ని వివరాలు చెక్ చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. సొంతిల్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2029 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద దేశంలో సొంతిల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదల ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఈ సాయం పొంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు నిర్మించుకోవచ్చు.